ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి, ఇంతమంది వెస్టీజ్ వైపు ఆకర్షితులు అవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ ఫ్రమ్ జార్ఖండ్ జాయింట్ కలెక్టర్ కూడా వెస్టీజ్. చాలా మంది ఉన్నారు కలెక్టర్. ఇళ్లలో పనిచేసే పని మనిషి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వెస్టీజ్ లో ఉండటానికి వీళ్ళందరూ ఆకర్షితులు అవ్వడం కోసం కారణం ఏంటిదంటే రెండు రీజన్స్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో రెండే కారణాలు అందరూ దీని వైపు రావటానికి. ఆ రెండు కారణాల్లో మొట్టమొదటిది 100% ఎథికల్ బిజినెస్. ఒక్క పైసా కూడా ఎవరిని మోసం చేయడం కోసం కానీ మనం మోసపోవడానికి కానీ అవకాశమే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని స్టోరీలు చెప్పినా, మీకు ఎన్ని కథలు చెప్పినా, ఎంత గట్టిగా మాట్లాడినా, వెస్టీజ్ ప్రొడక్ట్ ఇంటికి తీసుకెళ్లి వాడితేనే ఆ ప్రొడక్ట్ మీతో మాట్లాడిచ్చిందే ఒరిజినల్ మాట. నేను చెప్పేది ఒరిజినల్ మాట కాదు. సో అల్టిమేట్ గా ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే 2004లో మొదలైనటువంటి వెస్టీజ్ 2024 అంటే 20 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్నటువంటి చట్టాన్ని సాటిస్ఫై చేయడమే కాకుండా బయట 9 దేశాల చట్టాలకు లోబడి పనిచేయడమే కాకుండా 9 దేశాలలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలను సాటిస్ఫై చేసింది అంటే ప్రొడక్ట్ లో దమ్మున్నట్ట లేనట్ట ఆలోచించండి. రైట్. సో ఇది ఒరిజినల్ సినిమా సార్. ఒరిజినల్ మీన్స్ జస్ట్ ప్రొడక్ట్ వాడుకోవడం, నచ్చకపోతే రిటర్న్ చేయడం, బాగుంటే 10 మంది షేర్ చేయడం, దాని ద్వారా డబ్బు తీసుకోవడం. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లో మీకు ఏ కంపెనీ వచ్చినా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. బట్ వెస్టీజ్ లోనే జాయిన్ అవ్వండి అని నేను ఎందుకు వెస్టీజ్ మాత్రం రిఫర్ చేయగలుగుతానంటే, వెస్టీజ్ అనేది నెంబర్ 1 20 years ఓల్డ్ కంపెనీ. మేనేజ్మెంట్ అనేది ఒక 30-40 years అడ్వాన్స్ గా ఆలోచించేటటువంటి మేనేజ్మెంట్ ఉంది మనకు. 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ అవర్ గౌతమ్ బాలి సారు, దీపక్ సూద్, కన్వర్ బీర్ సింగ్, వీళ్ళు ముగ్గురు కంపెనీ యొక్క ఎండీస్, కంపెనీ ఫౌండర్స్. అదే విధంగా వెస్టీజ్ లో మోనోపోలిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డలు, ఈ ఏది పడుతుంది ఊళ్ళో దొరికే కిరాణా షాప్ లో దొరికే ప్రొడక్ట్ బెటర్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దాన్ని ఎట్లా చేసి పడేసారంటే, ముందు మీరు జాయిన్ గారి ఇంకొని జాయిన్ చేయరు. ఈ జాయినింగ్ క్రమంలో ప్రొడక్ట్ ఏం పెట్టాలో అర్థం కాక ఏదో ఒకటి పెట్టాలి పెడతారు. చింతపండు కూడా అమ్ముతారు ఇప్పుడు. చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు. చింతపండు అలా దొరుకుతలేదు కిరాణా షాప్ లో. ఏం తేడా దానికి దీనికంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు వెస్టీజ్ లో ఉన్నటువంటి అష్యూర్ నీమ్ సోప్ గురించి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కూడా నేను ప్రమోట్ చేయగలుగుతా. ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి కూడా అష్యూర్ నీమ్ సోప్ గురించి ప్రమోట్ చేయగలుగుతా. ఈ ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డలు పోయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్తారు సార్? నేను ఆ కంపెనీని తక్కువ అంచనా వేస్తలేను, కానీ ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లేదని చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో సిఎండి అని ఒక ప్రొడక్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. మనం మినరల్ వాటర్ తాగాలనుకుంటే ఒక లీటర్ వాటర్ లో ఒక మినరల్ డ్రాప్స్ కడుక్కొని తాగితే మినరల్ వాటర్ తాగినట్టే. అది కాన్సెప్ట్. దాని గురించి 10 నిమిషాలు మాట్లాడొచ్చు మనం. అబ్జర్వ్ ఇట్. ఒక టాబ్లెట్ మనం గొంతులో వేసుకుంటే అది జీర్ణాశయంలోకి వెళ్ళి కరిగి అక్కడి నుంచి లివర్ లోకి వెళ్ళి మెటబాలైజ్ అయ్యి బ్లడ్ లో కలవాలి. అది దాని మోడ్ ఆఫ్ యాక్షన్. అట్లా కాకుండా నాలుక కింద ఇక్కడ స్ప్రే చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా బ్లడ్ లో కలిపేటటువంటి టెక్నాలజీ అబ్జర్వ్ ఇట్. అట్లాంటి ప్రొడక్ట్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్. దానికి ఫ్యూచర్ ఉంటది. ఓడు ముక్కు పుల్లలు పట్టుకొస్తాడు, ఓడు కారం చింతపండు అంటాడు, ఓడు సైకిల్ అంటాడు, ఓడు బైక్ అంటాడు. బైక్ ఎన్నిసార్లు కొంటారు సార్ జీవితంలో? ఒకసారి బైక్ కొంటారు. ఒకసారి బైక్ కొన్నాడు ఏం చేయాలి? మన తర్వాత ఇంకొంతోడు కొనియాలి. 100 మంది దోస్తులు 100 మంది కొనేసారు. తర్వాత పరిస్థితి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇస్ డైరెక్ట్ సెల్లింగ్. 100% డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉన్నది. కానీ ఏ డైరెక్ట్ సెల్లింగ్, ఏ కంపెనీకి ఫ్యూచర్ ఉంటది? ఒక ప్రొడక్ట్ గురించి మనం ఒక 10 నిమిషాలు ఎవరితోటైనా, ఏ కేటగిరీ ఉన్న వాళ్ళతోటైనా మాట్లాడగలగాలి. అలాంటి ప్రొడక్ట్సే ఉంటాయి వెస్టీజ్ లో. వ్యవసాయం ప్రొడక్ట్స్ మాట్లాడాలన్నా ఒక 10-15 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడవచ్చు. చింతపండు గురించి ఏం మాట్లాడతావు సార్? ఉప్పు, కారం గురించి ఏం మాట్లాడతావు? జస్ట్ ఏదో కంపెనీ పెట్టాలి, వెస్టీజ్ లెక్కనే కాపీ చేసి మనం కూడా డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పెట్టడం తప్ప, వెస్టీజ్ స్టోర్ ఏడుందో దాని పక్కనే పెట్టడం తప్ప ఒరిజినల్ కాన్సెప్ట్ ఏం లేదు దాని వెనకాల. కారం, చింతపండు, ఆవకాయ, అల్లం వెల్లిగడ్డ, దీనికి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధం ఏం చెప్పండి? జస్ట్ ఒక కాన్సెప్ట్ పెట్టి మాది కూడా అట్లాంటిది అని చెప్పుకోవడం తప్ప, యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయడం తప్ప దీంట్లో కాన్సెప్ట్ ఏం మాట్లాడుకోవడానికి చెప్పండి? ప్రశాంత్ జిందల్ అనేటటువంటి ఒక వ్యక్తి 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్ లింగ్వల్. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసే టెక్నాలజీ. పంచతులసి, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, లేడీస్ వాడేటటువంటి శానిటరీ నాప్కిన్ సార్.
ఎంత అబ్జార్ప్షన్ ఉంటది, ఎంత ఖతర్నాక్ ప్రొడక్ట్ అది. యూట్యూబ్ లో ఒకసారి ఆ సైదులు వెస్టేజ్ అనే వీడియో కొట్టి చూడండి, నేనే చేసిన డెమో, చూడండి ఒకసారి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి అని అంటే ఒక్కటే లైన్ లో చెప్తున్నాను, వెస్టేజ్ అంతే.